అది రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాజెక్టు. నిర్వహణ లోపానికి తోడు అధికారుల పట్టింపు లేనితనం ఆ ప్రాజెక్ట్ని ముంచేసింది. 4 దశాబ్దాల తర్వాత వచ్చిపడ్డ వరద ఊళ్ళని చుట్టుముట్టేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు వరద ఉధృతికి చిన్నాభిన్నమైపోయింది. ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు చేరడంతో 3 అంతుల ఆనకట్ట కొట్టుకుపోయి దిగువ ప్రాంతానికి వరద నీరు చేరుకుంది. సో 2 తెలుగు రాష్ట్రాల్లోని లోతట్టు గ్రామాలు వరద నీటిలో మునిగాయి. వందలాది జీవాలు వరద ప్రవాహంలో గల్లంతయ్యాయి. పంట పొలాలు చెరువులైపోయాయి. రైట్, అసలు పెద్దవాగు ఎక్కడుంటుంది, దాని ప్రవాహం ఎటెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికా వెళ్ళి కలుస్తుంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి మనం క్లియర్గా ఇక్కడున్న మ్యాప్లో చూద్దాం. రైట్, పెద్దవాగు అయితే మామూలుగా అయితే పెద్దవాగు నిండితే నేరుగా వెళ్ళి అది గోదావరిలో కలుస్తుంది. రైట్, ఇక్కడ మనం పెద్దవాగు అనుకుంటే వేలేరుపాడు పక్కనే ఉండే ఆ గోదావరి నదీ ప్రవాహం, సో అక్కడ కలవాలి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా వరద నీరు పెరిగేసరికి మొత్తం దాని ప్రవాహ దిశ మారిపోయింది. పెద్దవాగు ప్రాజెక్టుకి గండి పడ్డంతో వేలేరుపాడు మండలం, పెద్దవాగు పక్కనే ఉండే వేలేరుపాడు మండలం అక్కడ అది మునిగింది. ఈ మండలంలోని కమ్మరిగూడెం, మేడిపల్లి, కోయమాధారం, అల్లూరి నగర్ అండ్ గుళ్ళవాయి, అదేవిధంగా రెడ్డిగూడెం, వసంతవాడ, మద్దికట్ల, రామవరం, రాళ్లపూడి, కొత్తపుచిరాల, సొంది, గుల్లగూడెం, ఆ పక్కనే ఉన్న ఒంటిబండ గ్రామాలపై ఈ వరద ప్రభావం పడింది. ఇళ్లతో పాటు వేలాది ఎకరాలు నీట మునిగాయి. ఈ గ్రామాల్లో వరద బాధితులంతా గుట్టలపై తలదాచుకుంటున్నారు. రెడ్డిక అదే పెద్దవాగు వరద ఇటు జల్లేరు కూడా అలా పెద్దవాగు దిగిన తర్వాత ఫస్ట్ వేలేరుపాడు, ఆ తర్వాత జల్లేరువాగు వచ్చింది. ఆ వరద నీరు అక్కడే ఉండే జల్లేరువాగులోకి వచ్చేసింది. అక్కడ మరికొన్ని గ్రామాలు కూడా నీట మునిగాయి. అలివేరు, బైనేరుకి పోటెత్తింది ఆ వరద నీరు. జల్లేరు రిజర్వాయర్కి మామూలుగా వచ్చే వరదతో పాటు ఇప్పుడు పెద్దవాగు నుంచి కూడా ఒక్కసారిగా వరద రావడంతో ఉధృతి ఎక్కువైపోయింది. దీంతో అక్కడుండే 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అంటే అక్కడ నుంచి మళ్ళీ దాని ప్రవాహ దిశ చూస్తే జల్లేరువాగు నుంచి మళ్ళీ ఎర్రకాలువకు వచ్చింది. ఎర్రకాలువకు దగ్గర కూడా సేమ్ పొజిషన్, అక్కడ భారీగా వస్తుంది వరద నీరు. సేమ్ జల్లేరువాగు నుంచి ఎర్రకాలువకు పెద్ద ఎత్తున వరద రావడంతో ద్వారకా, తిరుమలలోని పలు గ్రామాలతో పాటు జంగారెడ్డిగూడెంలోని పలు గ్రామాలపై కూడా వరద తీవ్ర ప్రభావం చూపించింది. ఆయా గ్రామాల్లో చాలా వరకు పంట పొలాలు నీట మునిగాయి. ఏవి పొలాలు, ఏవి చెరువులు అక్కడ తెలియని పరిస్థితి నెలకొంది. రైట్, ఇక ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎర్రకాలువ దగ్గర నుంచి మళ్ళీ నిడదవోలు, న్యూ అక్విడక్ట్, నందమూరు ఇక్కడికి వచ్చింది వరద నీరు. ఆ ప్రాంతాల వైపు మళ్ళడంతో నందమూరు అక్విడక్ట్కి వరద పోటెత్తింది. అక్కడ నుంచి గోదావరిలో కలుస్తోంది. దీంతో నిడదవోలులోని చాలా గ్రామాలని వరద ముంచెత్తింది. నిజానికైతే పెద్దవాగు అక్కడి నుంచి వేలేరు పక్కనే ఉండే గోదావరిలో కలవాలి. కానీ ఆ వరద నీరు ఎక్కువ కావడం వల్ల తెగి జల్లేరువాగు, ఎర్రకాలువ, న్యూ అక్విడక్ట్, నందమూరు అలా ఇక్కడికి వచ్చి బంగాళాఖాతం ఇది ఇలా ప్రవాహ దిశ మార్చింది. సో అందుకే అక్కడ ఉండే కొన్ని గ్రామాలు మొత్తం నీటి మునిగి మనకు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో మనం చూస్తుంటాం, వర్షాకాలం అయితే వాటి తిప్పలు ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దాదాపు 20 నుంచి 30 గిరిజన గ్రామాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి ఒక్క పెద్దవాగు తెగిపోవడం వల్ల. రైట్, ఒకసారి మనం పెద్దవాగు ఇంకా క్లియర్గా మనం చూస్తున్నాం. పెద్దవాగు నుంచి జల్లేరువాగుకి ఎట్లా వరద నీరు వచ్చింది. పెద్దవాగు నిండితే నేరుగా వెళ్ళి గోదావరిలోనే కలవాలి. అదే యాక్చువల్లీ వెంటనే జల్లేరుకి వచ్చింది. జల్లేరు నుంచి ఎర్రకాలువలోకి వచ్చింది ఆ వరద నీరు. ఎర్రకాలువ నుంచి నందమూరు దగ్గర ఉండే న్యూ అక్విడక్ట్కి వచ్చేసింది ఆ నీరు. సో ఇక్కడ నుంచి మళ్ళీ భీమవరం, భీమవరంకి వచ్చింది. ఎక్కడెక్కడైతే పెద్దవాగు తెగి ఏ ప్రాంతంలోకి వచ్చి ఎక్కడెక్కడైతే వరద నీరు అక్కడ పెరుగుతుందో రైట్గా లాస్ట్గా వచ్చి బంగాళాఖాతంలో కలిసింది. అక్కడ ఉండే గ్రామాలన్నింటినీ ముంచేస్తోంది. సో గ్రామాలన్నీ నీట మునిగి ఉన్నాయి. అక్కడ రాకపోకలు స్తంభించిపోయాయి. సేమ్ ఇప్పుడు మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్న విజువల్స్ ప్రతి గ్రామంలోనూ అక్కడ ఉంది. ఎక్కడైతే పెద్దవాగు తెగి ఏ వాగుల్లోకి వచ్చి వరద నీరు పెరిగిందో అక్కడ మామూలుగానే వర్షపు వరద నీరు ఉంటుంది. దానికి తోడు ఈ పెద్దవాగు వరద నీరు కనుక వాటికి తోడవడంతో సో అక్కడ ప్రతి వాగు తెగిపోతుంది. ఇలా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు, ఈ మధ్యకాలంలో వచ్చిన పరిస్థితి అని అంటున్నారు. అంటే మీరు అనుకోవచ్చు ప్రతి వర్షాకాలం వాన వస్తే వరద వస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది కదా అని. ఓకే, కానీ కాకపోతే ఇది ప్రతి వానాకాలం వచ్చేది కాదు. అసలు ఒక 50 ఏళ్లలో ఎన్నో వరదలు వచ్చాయి, కానీ ఇన్నేళ్ళు చెక్కు చెరలేదు పెద్దవాగు ప్రాజెక్ట్. కానీ ఈసారి మాత్రం ఈ పోటెత్తిన వరదని ఆ ప్రాజెక్ట్ తట్టుకోలేకపోతోంది.
అందుకే 2 రాష్ట్రాల్లోని 20 గ్రామాలు నీట మునిగాయి. దీంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు అధికారులు. ప్రాణ నష్టం తప్పిన పంట నష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టము జరిగిందంటున్నారు లోతట్టు గ్రామాల ప్రజలు. సో ఆ నివేదిక మనకి ఈ వానలు వరదలు తగ్గిన తర్వాత మెల్లగా కొద్ది రోజుల తర్వాత బయటకు వస్తుంది ఎంతవరకు ఈ పంట నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది. సో ప్రధానంగా పెద్దవాగు తెగడం పరిస్థితి చూడవచ్చు. నిన్న ఊహించిన విధంగా అకస్మాత్తుగా భారీ వరద రావడంతో ప్రాజెక్టు పూర్తిగా తెగిపోవడంతో ఇప్పుడు ప్రాజెక్టు మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇక ప్రాజెక్టులో నీళ్ళు అనేది లేదు. మొత్తం కూడా దిగువన ఉన్నటువంటి గ్రామాలు పంట పొలాలు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. 50 సంవత్సరాలలో ఎప్పుడూ కూడా భారీ వర్షాలు వరదలు వచ్చినా కూడా ప్రాజెక్టుకి ఎలాంటి నష్టం కూడా ఇప్పటివరకు జరగలేదు. కానీ నేను అకస్మాత్తుగా ఎగువన కురిసినటువంటి వర్షాలు వరదలతో కొన్ని చెరువులు తెగటంతో ఒక్కసారిగా వరద వచ్చి పడింది. మనం చూడవచ్చు చాలా స్పష్టంగా ప్రాజెక్టు వద్ద నుంచి చూస్తున్నాం. కట్ట దాదాపుగా 150 మీటర్ల ప్రాజెక్టు తెగిపోవడంతో కిందికి వరద వెళ్ళేటువంటి వాగు, ఈ వాగులోంచి వరదలిది. కానీ పూర్తిగా తెగిపోవడంతో ఈ మట్టి కట్ట అనేది అకస్మాత్తుగా దిగువన ఉన్నటువంటి పొలాలు, పంట పొలాలు, పశువులు పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇక ప్రాజెక్టు ఉన్నటువంటి గేట్లు మనం పరిశీలిస్తున్నాం. 3 గేట్లు ఉన్నాయి. 3 గేట్లలో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య గేట్లు తెరుచుకోకపోవటం వల్లే ఈ వరద అనేది పూర్తిగా కూడా కట్ట పై భాగం నుంచి కిందికి దూకింది. అంటే 3 గేట్లలో 2 గేట్లు కూడా కొద్దిగా మాత్రమే ఓపెన్ అయ్యాయి, 3వ గేటు తెరుచుకోలేదు. ఈ లోపులోనే ఇప్పుడు మనం అక్కడ మనుషులు ఉన్నటువంటి కట్ట పై భాగంలో పూర్తిగా కూడా కట్ట ఎంతవరకు అయితే ఉందో చివరి వరకు కూడా వరద మొత్తం కట్ట ఎక్కి దూకి కిందికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక ప్రాజెక్టు తెగి కిందికి పడింది. మనం చూడొచ్చు ఇదంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలు, చిన్న చెట్లు మొత్తం కూడా తెగి పూర్తిగా కూడా వరద కొన్ని వేల క్యూసెక్కుల వరద అంటే ఇది పూర్తిగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 4 గ్రామాలు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 16 గ్రామాలు, మొత్తం 20 గ్రామాలు మునిగిపోయాయి. వేలాది ఎకరాలు కూడా పంట నష్టం వాటిల్లింది. ఇంకా పశువులు చాలా వరకు కూడా కొట్టుకుపోయాయి. పూర్తిగా కూడా వరదలోనే ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆస్తి నష్టం, పంట నష్టం ఎంత జరిగిందనేది ఇప్పుడు అంచనాలు ఇంకా మనకి సమయం వస్తుంది, అంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అనేది కలెక్టర్ చెప్తున్నారు. మనకి ప్రత్యక్ష సాక్షి ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వరద ఎక్కడి వరకు వచ్చింది, అప్పుడు ఏం జరిగింది, మీరేం చూసారు? ఇక్కడ వరద అంతా పైనుంచి ఫ్లో అయిపోయింది సార్. ఫస్ట్ అయితే మేమైతే కింద దిగువ భాగంలో ఉన్నాం. ఇక్కడ 2 గేట్లు అనేవి ఉన్నాయి, అవి పూర్తి తెరుచుకోపోవడం వల్ల ఆ గేట్లో వరద అనేది పైకంటా వచ్చేసినాయి. అక్కడ ప్రత్యేకంగా మేము కింద ఉండి చూసినాం సార్. ఇంతకుముందు ఎప్పుడైనా కట్టెక్కిందా ఇంత వరద ఏం ఎక్కలేదు. గేట్లు అనేవి పూర్తిగా తెరుచుకున్నాయి. ఈ 2 ఇయర్స్ నుంచి ఇంతకుముందు ఒకసారి ప్రాబ్లం వచ్చింది సార్. ఈ 2 ఇయర్స్లో గవర్నమెంట్ అనేది పట్టించుకోవడంతో ఇక అది గేట్లు అనేవి లేకపోవడంతో పైకెక్కేసి వచ్చేసింది వరద. ప్రాంతం అంతా చెట్లు ఉండేవి. ఈ కట్టదేగటం వల్ల చెట్లు మొత్తం పొలాలు అట్లా మొత్తం పశువులు, గొర్రెలు ఒక 100 సాల్తీలు గొర్రెలు చనిపోయాయి సార్. ఈ కట్టమంటే అటే పక్క ఉన్నాయి, చూపించడం వీలు కావట్లేదు. మళ్ళీ అటు తిరిగి వస్తే ఏమన్నా చూసే అవకాశం ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వీళ్ళు దగ్గరుండి చూశారు. కానీ కట్ట మీద నుంచి వరద ఈ స్థాయిలో ఓళ్ల మీదకి, గ్రామాల మీదకి పడుతున్నప్పుడు వీళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తలో దిక్కుగా పరుగులు తీశారు. అయితే ఇప్పుడున్నటువంటి కట్ట కూడా మనం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్రమక్రమంగా కట్ట తెగుతుంది. మట్టి కట్ట కాబట్టి పూర్తిగా బలహీనపడి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉన్న కట్టను కూడా నిలబడిద్దా లేదనేది ఒక సందేహం అయితే ఉంది. ఇక్కడ స్థానికులు, రైతులు అయితే భయాందోళన చెందుతున్నారు. 20 గ్రామాలకు వరద ముంపు ఉంది. పంట నష్టం ఇప్పటికే జరిగింది. పొలాలు ఇప్పట్లో సాగు చేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు.